మనకు వచ్చేసి చింతగూడ లక్ష్మీదేవి టెంపుల్ మనకు జన్నారం మండలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ వస్తాయి. లక్ష్మీదేవి అమ్మవార్లు అనేసి 7 అక్క చెల్లెలు ఉంటారు. లక్ష్మీదేవి చంద్రాల తల్లి, మాణిక్యాల తల్లి, చిలక తల్లి, నాగలక్ష్మి, జమదుగ్గి, బాణావతి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారికి బోనాలు తీసుకొస్తారు. బాణావతి అమ్మవారికి మొక్కులు మేకలు గాని కోళ్ళు గాని అమ్మవారికి వస్తారు. పెళ్ళైన వాళ్ళు గాని, వెంట్రుకలు తీసే వాళ్ళు గాని, చెవులు కుట్టించే వాళ్ళు గాని ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడికి అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవాలి. ఈ ఏరియాలో మంచాలు కానీ, మన ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ నుంచి వెళ్ళి చాలా జనాలు ఒక 10,000 నుంచి 20,000 మంది వస్తారు. ఇది మనకు ఏదో కులదేవత లాగా ఈ అమ్మవారు వెలిసింది. మనకి ఇక్కడ చెట్టు దగ్గర వెలిసింది. చెట్టు అమ్మవారికి బయలుగా 7 చెట్లు ఉంటాయి. అందులో ప్రస్తుతానికి ఇప్పుడు 4 ఉన్నాయి. భూచక్ర గడ్డ, ఉడుగు చెట్టు, ఆదొండ, జిగు చెట్టు అనేసి మనకు ఉంటది. అది ప్రత్యేకమైనది ఏంటంటే గడ్డ దగ్గర వెలిసిన తర్వాత విగ్రహాలు చేసి పెట్టడం జరిగింది. ఒకటి బాణావతి అమ్మవారు, ఒకటి లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారికి బోనాలు, బాణావతి అమ్మవారికి ఏమో పూస్తారు. మన చింతగూడ గ్రామంలో మన లక్ష్మీదేవి తల్లి వెలిసింది. కొన్ని సంవత్సరాల నుంచి చాలా అది చేసుకుంటా ఉన్నాం సార్. ఇక్కడ కూడా మనం ప్రతి ఒక్కరు కొన్ని జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తారు సార్. ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ ఏదైనా మీరు ఏదనుకుంటే అది ఒకసారి దండం పెట్టి పోతే మీ కోరికలు ఏ కోరిక అయినా కానీ కోరుకునేవన్నీ మీకు అన్ని ఫలితం ఇస్తుంది. ఎందుకంటే చాలా ఇది పవిత్రమైన దేవాలయం సార్. దీనికి కూడా అందరూ ఇక్కడికి వచ్చి పూజలు బాగా చేస్తారు సార్. దీనికి ఇంకా కూడా భక్తులు విరాళం కూడా సార్. ఇప్పుడు కొంతమంది భూమి కూడా గురించి సార్, కొంతమంది సార్ షెడ్లు కట్టారు సార్. ఇంకా ఏదైనా డెవలపింగ్ కూడా చేసుకోవాలి అంటే దాతలు ప్రతి ఒక్కరు మీరు ఏదనుకుంటే అది కంపల్సరీ అమ్మవారు ఇస్తారు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ ఈ పూజారి కూడా నెంబర్ ఇస్తారు సార్. నెంబర్ ఇస్తే మీకు ఇదైతే దానికి కూడా మీరు ఏదనుకుంటే అది అవుతాయి. కాబట్టి మీరు ఇక విరాళం కూడా మీరు ఇవ్వచ్చు సార్. ఏదన్నా షెడ్లు కూడా కట్టారు సార్. ఇంకేదైనా ఏదనుకుంటే అది అవుతుంది సార్.